హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫస్ట్ వీడియో అయితే మీరు చూడాలి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద రైతు భరోసా పథకం మీద మనకు కొత్త అప్డేట్ రావడం జరిగింది. రోజుకు ఒక కొత్త అప్డేట్ రావడం జరుగుతుంది. కానీ ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులు పడతాయా లేకపోతే ఇలానే ప్రభుత్వం మబ్బు పెడుతూ పోతుందా అని కొద్దిగా వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద అయితే నిన్న మెదక్ కలెక్టర్ అయితే మనకు నర్సాపురం నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. కానీ ఆయన మెరుగు మాట్లాడుతూ వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరకు రైతు భరోసా పథకం మీద అమలైన డబ్బులను అయితే ప్రతి ఎకరకు అయితే అందిస్తామని చెప్పారు. ఆయన శుక్రవారం ఆయన నర్సాపురం మండలంలోని రెడ్డిపల్లి మండలంలో నాన్ కన్సల్టెంట్ భూములను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ రైతు భరోసా పథకానికి 12,000 చొప్పున అయితే ప్రతి ఎకరానికి వ్యవసాయానికి క్షేత్రమైన భూములకు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇప్పటికీ చాలా భూములు అయితే వ్యవసాయం కానీ భూములు ఉన్నాయి, అలానే వ్యవసాయం చేస్తున్న భూములు ఉన్నాయి. ఎక్కడ చూసుకోవచ్చు, పెద్ద కన్వెన్షన్స్ కావచ్చు, అలానే ఫ్లాట్లు కావచ్చు, మరియు మనకు సంబంధించిన ఇక్కడ రోడ్లలో కావచ్చు, ప్రతి ఒక్కరి భూములు అయితే పట్టాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా పరిశీలిస్తామని చెప్పేసి అయితే చెప్తున్నాం. కానీ అది సాధ్యమైన పని కానీ విషయం అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు అది పరిశీలించి అది ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ నివేదిక విడుదల చేసిన తర్వాత ఆ భూములకు రైతు భరోసా డబ్బులు వేయాలంటే ఇంకా 2 నెలలు అయితే ఈజీగా టైం పడుతుందని కొన్ని అంచనాలు అయితే చెప్తున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ యథావిధిగా ఎలా ముందు ప్రభుత్వం ఎలా వేసిందో అంతవరకు అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా వేయాల్సిందని చెప్పేసి పబ్లిక్ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే అసలు కొంతమంది రైతులు అయితే ఈ ప్రభుత్వం డబ్బులే అసలు పథకాల అమలు చేస్తుంది, కానీ ఆ పథకాలను అయితే నిలబెట్టుకోవద్దని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.